దేవుడు మన కొలమాన వేస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్న నిన్ను శిక్షిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు మనం ఇంకా అయినా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా, అయినా ప్రభు వైపే మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయముగా ఆయన మనలో ఆశీర్వదిస్తాడు. ఆయన ఒకవేళ మనల్ని ఆశీర్వదించటం ప్రారంభిస్తే దాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. ఎన్ని వేల మంది వచ్చినా, ఎంతమంది శత్రు సమూహాలు మనలను పతనము చేయాలని చూసినా, నీతిమంతులు విడవబట్టం కాని వారి సంతానం బెచ్చమెత్తట కానీ చూడరు అని వ్రాయబడింది. స్తోత్రం. అందుకని ఈరోజు నీ నీతి కొలమానములోకి తీసుకొని రావడానికి, నా నీతిని కొలమానములోకి తీసుకొని రావడానికి ప్రభు మనల్ని శిక్షిస్తున్నట్లయితే, ఇంకా 10 గ్రాముల నీతి తక్కువైనట్లయితే, 5 గ్రాముల నీతి తక్కువైనట్లయితే కలుగుతున్న శ్రమల వైపు చూడమాకండి. మన కుటుంబానికి మనం ఒక దీవెనకరమైన వ్యక్తులుగా మార్చబడటం కోసం నీతిని అనుసరించేటువంటి వ్యక్తులుగా, నీతిని కలిగినటువంటి వ్యక్తులుగా ఉండే ఆ ప్రయత్నం చేసేవారిగా జీవించుదాం. అందుకనే